భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని 3.0 ప్రభుత్వానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎట్టకేలకు అభినందనలు తెలిపారు. ద్వేషాన్ని ఆశతో భర్తీ చేద్దామని మోదీకి పంపిన అభినందన సందేశంలో నవాజ్ షరీఫ్ అభిలషించారు. మోదీ ఆదివారం తన మంత్రివర్గ సహచరులతో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సోషల్ మీడియా ద్వారా నవాజ్ తన సందేశాన్ని పోస్ట్ చేశారు. మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోదీకి నా ఆత్మీయ అభినందనలు. మీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసాన్ని ప్రతిబింబించేలా మీ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ద్వేషం స్థాని ఆశావహ దృక్పథం చోటు చేసుకుంటుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి చారిత్రక విజయం సాధించి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మీకు అభినందనలు అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో షెహబాజ్ ట్వీట్ చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో అత్యంత కోలాహలంగా జరిగిన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాలైన మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, మారిషస్, నేపాల్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇస్లామాబాద్కు మాత్రం ఈసారి ఆహ్వానం పంపలేదు. ఎన్డీఏ గెలుపు అనంతరం పాక్ నుంచి మోదీకి ఎలాంటి అభినందనలు రాలేదు. దీనిపై విదేశీ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జెహ్రా బలోచ్ గత వారంలో స్పందిస్తూ కొత్త ప్రభుత్వం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనందున భారత ప్రధానిని అభినందించటం ప్రీమెచ్యూర్ అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే 2014లో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ ప్రధానిగా స్వీకారం చేసినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా హాజరయ్యారు. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ నిర్ణయాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేందుకు పాక్ ప్రయత్నాలు చేసింది. అయితే పాక్ ప్రయత్నాలకు అంతర్జాతీయ దేశాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇప్పటికే ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సస్పెండ్ చేశాయి.